ఆయన పాలన బాగా నచ్చిందండి. చెబుతున్నా కదా సార్ మీకు. ఆ, ఆయన పాలన బాగుంది. ఓకే. అది మాకు అన్ని సహాయానికి వచ్చాయి. ఏమేమి వచ్చాయి మీకు ఇదివరకు? రేషన్ వచ్చేది, ఆ, అన్నీ వచ్చి నాకు అన్నీ బాగానే ఉన్నాయి. అన్ని ఇంటికే వచ్చాయా? ఇంటికి వచ్చాయి. ఇప్పుడు సచివాలయ వ్యవస్థలో మీకు ఏమైనా పనులు అవుతున్నాయా? సచివాలయం అసలు పనులేమని మాకు ఇక డబ్బుల కోసం పోతే కాగితాల కోసం పోవటం. ఎంఆర్ఓ ఇప్పుడు సచివాలయ కాడికి ఏమైనా పని ఉంటే సచివాలయం దగ్గరికి వెళ్తున్నారా లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నారా? సచివాలయానికి వెళ్తున్నాండి. సచివాలయం దగ్గరికి వెళ్తున్నారు. ఆడికి వెళ్తున్నాం. అది పథకం తీసుకొచ్చింది ఎవరంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. ఇప్పుడు మీకు మీ అబ్బాయి డిగ్రీ చదువుతున్నారా? అయిపోయిందా? అయిపోయింది. అయిపోయిందా? అయితే మీ అబ్బాయికి నిరుద్యోగ భృతి వస్తుందా? రావట్లేదు. ఏం లేదు. ఏం లేదా? ఉద్యోగం లేదు. ఉద్యోగం కూడా రావట్లేదు. ఓకే. అదేంటి చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు కదా? ఎవరికైనా ఇస్తారా? అదేండి, ఎవరికైనా ఇస్తారండి. అది అటు నిరుద్యోగ భృతి రావట్లే, ఇటు ఉద్యోగ అవకాశాలు లేవు. ఉపాధి హామీ లేదు. ఉపాధి హామీ కూడా లేదా? లేదు. ఆహా. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మరి మీరు ఏం కోరుకుంటున్నారు? ఏముందండి అన్న, ఉపాధి అయితే నేను చేసుకుని డాడీ పొద్దున్న నుంచో చేస్తాను నుంచోలేక నేను ఇస్తే లోన్ అని ఇప్పిస్తే కూర్చొని ఇది చిల్లర కొట్టు బడ్డీ కొట్టు పెట్టుకొని బతుకుతా.